చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగమా దేవుని లేఖనం నుంచి ఒక మాట మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఈ ఉదయాన్న దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మాటను చూద్దాం. కీర్తనలు 77:14 విధంగా ఉంది, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. మళ్ళా చదువుతున్నాను, ఆశ్చర్యక్రియలు. చూడండి, ఆశ్చర్యక్రియలు. ఈ క్రియలు ఎలాంటివంటే ఆశ్చర్యపజేసే క్రియలు, ఆశ్చర్యానికి గురి చేసే క్రియలు. ఆశ్చర్య అన్న మాట వచ్చినప్పుడు మనం సడన్గా సర్ప్రైజ్ అవ్వడం, సడన్గా వింతగా ఆశ్చర్యపోవడం. ఏంటి వింతగా జరిగింది, ఇది ఇలా ఇలా ఎలా జరుగుతుంది అంటే మన ఊహలో లేనిది సడన్గా మన ముందు జరగడం, అయితే మనకే జరగడం. నీ ఆశ్చర్యక్రియలు చూడండి, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఈ భక్తుడు రాసి చెప్తున్నాడు, అయ్యా నీవు క్రియలు చేస్తావు, మేము కోరుతున్నవే చేస్తావు. అది చేసినప్పుడు ఆశ్చర్యంగా నువ్వు చేస్తావు. నువ్వు ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు అయ్యా. యోధని మీతో మాట్లాడి నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా నీ పట్ల దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగించబోతున్నాడు. ఏ విషయాల్లో అయితే నువ్వు ఇది జరుగుతుంది అనుకుంటున్నావో ఆ విషయాన్ని దేవుడు చెప్తున్నా, ఆశ్చర్యక్రియలు జరిగిస్తాను. నేను ఆశ్చర్యపోతాను, ఆశ్చర్యపడినట్లు జరిగిస్తాను. ఆ సమయంలో అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఒక సమయం ఉంది, ఆ సమయంలో అందరూ ఆహారం గురించి ఇబ్బంది పడుతున్నారు. కరువు వచ్చేసింది. కరువు అప్పటికే చాలా సంవత్సరం ఉంది. కరువు ప్రారంభమైపోయి ముందుకెళ్తుంది. ఆ సమయంలో బైబిల్ చెప్తుంది, మొత్తం ఆ దేశం అంతా కూడా కరువు ఉంటే దేవుడు ఏలియాకు కాకి ద్వారా ఆహారం పంపించాడు. ఆశ్చర్యకార్యం. దేవుడు కాకిని చూసి ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో ఏలియా చెప్పండి, ఎంత ఆశ్చర్యం గురై ఉంటాడో ఏలియా చెప్పండి. అది మాత్రమే కాదు, యేసుప్రభు ముందు 5,000 మంది కూర్చున్నప్పుడు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పైకి ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కిందకి దింపి పంచితే అది 12 గంపలు మిగిలినంత ఆశ్చర్యాన్ని వారు కలుగు చేసి, ఆశ్చర్యక్రియలు నీ దేవుడు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఆశ్చర్యపోతాను ఆయన క్రియలను చూసినప్పుడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు గనక నీ కొరకు బ్రతికేవాడు, నీ కొరకు బ్రతికినవాడు. నిజమేది. చూడండి, 33.5 సంవత్సరాలు నీ మేలు కొరకు బ్రతికినవాడు. ఆయన పుట్టుక కేవలం నీ మరణం గురించే. నీవు చనిపోకుండా, నీవు సమాధి చేయబడకుండా, నీవు రక్షింపబడాలని, నీవు నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాలని ఆయన నీ కొరకు మరణించిన వాడు. యోధి అన్న నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీకు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈ మాట మళ్ళీ చదువుతున్నాను చూడండి, కీర్తనలు 77:14 ఈ విధంగా ఉంది, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. నాతో పాటు ఒకసారి చెప్తారా, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. యోధి అన్న ఆశ్చర్య క్రియలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆశ్చర్య క్రియలు నువ్వు ఆశ్చర్యపోయినట్లుగా దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు ఏ చోట అయితే నిన్ను ఈ లోకం తక్కువగా చూసిందో అదే చోట నీ దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగించబోతున్నాడు. ఏ చోట అయితే నువ్వు ఇక లేదు అయిపోయింది అనుకుంటున్నా అదే చోట దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించబోతున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేశారు. వేసేసిన సమయంలో ఆశ్చర్యపోయాడు రాజు. బయట ఎవరో 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యింపజేస్తాడు. దేవుడు ఆశ్చర్యింపజేస్తాడు. ఏదైనా నిశ్శబ్దంగా ఉండు, ఓర్పుగా ఉండు. నిన్ను త్రోసేస్తున్నప్పుడు త్రోయిని పర్వాలేదు, జనాల్ని వారు నీ మీద పడిపోని వదిలేసే. కానీ దేవుడు మాత్రం జవాబు చెప్తాడు. నీవు జవాబు చెప్పినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీ దేవుడు మాత్రం సరైన జవాబు సరైన సమయంలో చెప్పబోతున్నాడు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా, నీకు స్తోత్రములు. అవును, నా పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించువాడానికి స్తోత్రం. నీ ప్రజల పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించు దేవానికి స్తోత్రం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. ఏదైనా ఈ మాటను నువ్వు లోపల తీసుకో. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు అని
నీ ఉద్యోగంలో ఆశ్చర్య కార్యం జరిగిపోతుంది. నీ వ్యాపారంలో, నువ్వు నష్టపోయిన విషయంలో, నీ అప్పు విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీవు ఎటువైపు తోచలేక ఇటువైపు వెళ్ళాలి అర్థం కాని సందర్భంలో దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించబోతున్నాడు. ఆయనలో పడు. ఆయన విశ్వాసం నుంచి ఆయన చూసుకుంటాడు. ఏది మంచిదో ఏది చెడు ఆయనకు తెలుసు. నీవు సొంతగా ఆలోచించమాక, నీ సొంత ఆలోచనతో ముందుకెళ్ళమాక. నీ దేవుడు నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. బలమైన కార్యాలు నీ దేవుడు జరిగిస్తాడు. నీవు అనుకున్నట్లుగా నీ జీవితం నడిపించుకోవద్దు, కానీ నీ దేవునికి అప్పగించడానికి ఇష్టపడు. నీ దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించు. దేవుడు కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రజలు నీ మాటను విన్నారు, నీ మాటను గమనించున్నారు. వారు దేనికి భయపడాల్సిన పని లేదని కారణం నీవు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు అని మేము విన్నాం. నీ మాట ప్రకారంగా మేము నీ కార్యాల కొరకు చూస్తుండగా గొప్ప కార్యాలు జరిగించినామని మహింపరచుమని అడుగుతాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించు. దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. యోగి అన్న ఆ నెమ్మదితో ముందుకెళ్ళమని దేవుడు కోరుతున్నాడు. God bless you. See you tomorrow.